కనకం వాళ్ళ ఇంటి దగ్గర అప్పు పెళ్లి పనులైతే మొదలవుతాయి. ఇక అందరూ కూడా చుట్టాలందరూ వస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న స్వప్న, కావ్య వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ చెల్లి పెళ్ళికి బాగా హడావిడి చేస్తూ ఆనందంగా ఉంటారు. ఇంతలో అక్కడికి రాజు వాళ్ళ కుటుంబం వస్తుంది. రాజు అలాగే బామ్మ, తాతయ్య వాళ్ళైతే కారులో దిగుతూ ఉంటారు. ఇక వాళ్ళు రావడం చూసి కనకం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు వచ్చాక ఇక పెళ్లి కూతురిని అయితే స్వప్న వాళ్ళు రెడీ చేస్తారు. పెళ్లి కూతురిని రెడీ చేశాక అప్పు వైపు అయితే స్వప్న అలా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా అప్పు తన ఫోన్లో కళ్యాణ్ ఫోటోని చూస్తూ అలా తనలో తానే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి స్వప్న అయితే అప్పు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఏంటే నువ్వు కళ్యాణ్ని చాలా ప్రేమిస్తున్నావు కదా, నీ మనసులో కళ్యాణ్ ఉండగా నువ్వు ఇంకొక పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావే, ఎందుకే నీ ప్రేమను నువ్వు చంపుకుంటున్నావు అని చెప్పి స్వప్న అప్పుతో అంటుంది. దాంతో అప్పు ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతలో స్వప్న అయితే కళ్యాణ్కి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి కళ్యాణ్, నువ్వు మా అప్పుని ప్రేమించావో ప్రేమించలేదో తను నువ్వు ఫ్రెండ్ లాగా చూసావో నాకైతే మాత్రం తెలియదు. మా అప్పు మాత్రం నిన్నే ప్రేమిస్తుంది. తన మనసులో నిన్ను పెట్టుకొని ఈ పెళ్ళికి బలవంతంగా ఒప్పుకుంది అని చెప్పి స్వప్న అయితే కళ్యాణ్తో అంటూ ఉంటుంది. ఇదంతా విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే అప్పుకి ఇప్పటికీ కూడా కళ్యాణ్ మనసులోనే ఉన్నాడు అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నేనే వాళ్ళిద్దరిని కలుపుతాను, ఈ పెళ్ళి జరగకుండా ఆపి తీరుతాను అని చెప్పి రాజు అయితే తను పంతం పట్టి ఉంటాడు. ఇక స్వప్న చెప్పిన మాటలు విని కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.